అలా ఏంది ఈ టెంపుల్ కోసం ఉన్నటువంటి ప్రదేశం ఆల్రెడీ కుంటని ఎందుకు పూడికల్ అంటే ఆ టెంపుల్ నుంచి పూడికలు తీసుకొచ్చి ఆ మట్టిని ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు ఏం చేయబోతుంది ఇక్కడ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు కూడా అర్థం కాలేదన్న. మేమంటే ప్రతిసారి హనుమాన్ మాల వేసుకొని ఇక్కడ అన్నదానము కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటున్నాం. మా చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్న ప్లేస్ కుంట బతుకమ్మ పండుగ కానీ, దసరా ఉత్సవాలు కానీ, రావణాసురవధ కానీ, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి కళ్యాణం కానీ ప్రతిదీ కూడా మేము ఇక్కడనే జరుపుకుంటాం. ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇక్కడ మట్టి పోస్తుంటే కూడా మేము హనుమాన్ మాల మీద ఉన్నాం. కొన్ని వేల మంది భక్తులు అప్పుడు అందరం కలిసి అడిగినాం, ఆ విజువల్స్ ఆ ఫొటోస్ కూడా కావాలంటే మీకు ఇస్తాం. అప్పుడు కూడా మేము వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే ఇక్కడ మట్టి పోస్తే మీకే పనికి వస్తుంది కదా అన్నట్టు. అంటే మేము కూడా సంతోషపడ్డాం, మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఇది ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది అది అని అనుకున్నాం. ఇదే మట్టిలోంచి వెళ్ళి మాకు ఆ విగ్రహం ఏదైతే వెళ్దో మేము ప్రాణప్రతిష్ఠ చేయించుకున్నాం, అయ్యగారు వాళ్ళతో చేసుకొని మంచిగా చేసుకుని ఇక్కడ నుంచి కాళ్ళు నడకన కొండగట్టుకు కూడా వెళ్ళాం దర్శనం చేసుకుంటూ. మాకు ఇక్కడ వెలిసిందని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇడుముర్లు ఎవరుంటాయో పీఠాలు అవన్నీ తీసుకొని అప్పటి నుంచి పోలీసు వాళ్ళు రావడము, ఇక్కడ నుంచి వెళ్ళి మమ్మల్ని నిలగొట్టడము. ఒక రోజు ముందు అందరినీ మేము ఇక్కడ అంటే ధర్నా చేసినాం. ఇట్లా మెయిన్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని మీరు ఓన్లీ ఏం కాదు కలెక్టర్కి వినతి పత్రం అంటే రేపు పొద్దుగాల ఊరంతా పెద్దవాళ్ళు అందరూ ఉండేవారు కదా ఊళ్ళే, వాళ్ళందరినీ కలుపుకొని కలెక్టర్ గారి దగ్గర పోతాం అనుకున్నాము. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయి కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా మేము అదేది ఉన్నా మేము దాన్ని సానుకూలంగా చేసేస్తాం అది అని చెప్పారు. కలిసినాం అంది అంటే మళ్ళీ ఆ రోజు నైట్ ఏమైంది, మేము తెల్లారొచ్చే వరకు ఇది మన హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలుగా చేసి అక్కడ ఒక ముక్క షెడ్ ఇక్కడ పడేసిండు, ఇది షెడ్ పడేసిన ప్రాంతం, అక్కడ కాలు కూడా ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చేవరకు చేసింది. ఇంతకుముందు తెలియదు అసలు. మధ్యరాత్రి జరిగిందట. మేము పోయినాము, ఎవరింటికి వాళ్ళు సలహా పోయి ఉన్నాం. తెల్లారు లేచి మళ్ళీ గుడికి వచ్చే వరకు విగ్రహం లేదు, అంత ముక్కలు చేసింది. ఒక కాలు కూడా ఇంత హైట్ కాలు ఉండే అక్కడ, ఇప్పుడు ఆ కాలు కూడా లేదు. అది ఎక్కడ ఏమైంది ఏందనేది తెలియదు. ఇదేంటంటే ఎవరి గురించో ఎవరి స్వార్థం గురించో అయితే కాదు, ఊరు గురించి, ఊరు ప్రజలకు అందరికి ఉపయోగపడేది. కొద్దిగా వీళ్ళే మాకు సపోర్ట్ చేసి కొద్దిగా మా విగ్రహం మాకు మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది చెరువే, ఇప్పుడు ఆ గుట్టలు అంతా చెరువే మొత్తం. చిన్నప్పటి నుంచి చెరువే ఉండే, మట్టి పోసి ఇప్పుడు ఇలా చేస్తున్నారు. రజక సంఘం కావచ్చు, మధ్యలో మాల సంఘాన్ని కూడా పెట్టినట్టున్నారు. అంటే చెరువు ఉన్నప్పుడు అప్పుడే చెరువు లేకుండా ఇచ్చేస్తేనే వాళ్ళు దాని నుంచి పిల్లర్స్ వేసుకొని అక్కడ 2 కమ్యూనిటీ హాల్స్ వాళ్ళకి వచ్చినాయి. మాకు కూడా మేము అనుకున్నాం ఏదైనా సరే, మాది కూడా ఇది ఏంటంటే 23 సర్వే నెంబర్ ప్రకారం 5 ఎకరాల 10 గుంటలు ఉండాలి అని ఉంది. దీని మన 2008-9 ప్రకారం కూడా అందులో హనుమాన్ అనుభవించేవారు హనుమాన్ శ్రీ భక్తాంజనేయ హనుమాన్ దేవస్థానం అని కూడా అందులో ఉంది. ఇంకో దాని తర్వాత ఇప్పుడు ఇంత హంగామా చేశారు. అసలు మాకేం అర్థమైతే లేదు. ఇది ఏ రాజకీయంగా ఇట్లా ఏం కాదు. మాకు అందరు కలిసి మా టెంపుల్ మాకు మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చిస్తే బాగుంటుంది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికి ఉంటాయని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏమైనా చేయబోతుందా? ఏమైనా కమర్షియల్ కాంప్లెక్స్ లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాం. ఊరు పెద్దలు అందరం కులానికి ఒక 10 మంది చొప్పున అందరం కలిసి అందరం 100 మందిగా పోయి ఇద్దామని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా వచ్చారన్న పార్టీ వాళ్ళు మీకు సపోర్ట్ గా, పార్టీలు కావచ్చు లేకపోతే హిందూ సంఘ నాయకులు అందరూ వచ్చారు, అందరు సపోర్ట్ గానే ఉన్నారు. ఇది ఏది పార్టీలకు అతీతంగా అందరు కలిసి ఊరు మంచి కోసమే చేస్తున్నాం. అంతే, ఊరు బాగుండాలని చెప్పి చేస్తున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఒకటే, మాకు ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో గుడికి కొద్దిగా స్థలం కేటాయించి ఊరు ప్రజలందరూ, మాకు ఇంకోటి ఏంటంటే ఇది తప్ప బతుకమ్మ ఆడుకోవడానికి, దసరా ఉత్సవాలు చేసుకోవడానికి, శ్రీరామనవమికి ఎలాంటి ల్యాండ్ లేదు. కొద్దిగా మాకు దయచేసి ప్రభుత్వం మాకు ఈ ల్యాండ్ మాకు కేటాయిస్తే అన్ని ఉత్సవాలు జరుగుతాయి. అందరికీ, అన్ని కులాలకు, అందరికీ ఉపయోగపడేది, ఎవరికి ఒకరి గురించి కాదు కదా. సో అది మాకు ప్రభుత్వం మాకు సహకరించి చేస్తుందని కోరుకుంటున్నాం.